మీనా ఇంట్లో ఒంటరిగా కూర్చుని దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన బాలు, "ఏమైంది మీనా, ఎందుకలా ఉన్నావు?" అని అడుగుతాడు. "ఇదంతా మన వల్లే జరిగిందండి. ఆ మాణిక్యాన్ని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. ఇల్లంతా ఎలా బోసిపోయిందో చూడండి" అని మీనా అంటుంది. "నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే మీనా" అని బాలు అంటాడు. "ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద గొడవ అయింది. ఎప్పుడు ఇంట్లో అత్తయ్య సందడిగా ఉండేవారు" అని మీనా అంటూ ఉంటుంది. "అంటే ఇప్పుడు నువ్వు మా అమ్మ తిట్లు మిస్ అవుతున్నావా? కాస్త పని తగ్గింది, రెస్ట్ తీసుకో, వంట చేయకు" అని బాలు అంటాడు. "నేను వంటని ఇష్టంతో చేస్తానండి. అందరూ తృప్తిగా తింటేనే నాకు మనశ్శాంతి" అని మీనా అంటుంది. "పార్వలమ్మ విషయంలో నాకు ఇంకా డౌట్ ఉంది మీనా. ఇంకా ఏదో దాచిపెడుతుంది" అని బాలు అనుమానిస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి రవి, శృతి కూడా వస్తారు. "ఇలా మోసం చేయకూడదు, ఇలా చేసి ఉండకూడదు" అని శృతి, రవి కూడా రోహిణి గురించి మాట్లాడుతూ ఉంటారు. "రోహిణికి మాట్లాడే ఛాన్స్ ఇస్తే బాగుండును" అని మీనా, రవి అంటారు. "ఇచ్చినా ఇంకో ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటుందని అమ్మ అనుకుని ఉండొచ్చు. అందుకే ఛాన్స్ ఇవ్వలేదు" అని బాలు, శృతి అంటూ ఉంటారు. "ఆ టైంలో వినే ఓపిక ఎవ్వరికీ ఉండదు" అని శృతి కూడా అంటుంది. "అసలు భర్తకు చెప్పకుండా ఉండడమే పెద్ద తప్పు" అని బాలు, మీనా, శృతి, రవి అనుకుంటూ ఉంటారు. "అసలు మనోజ్ ఎక్కడున్నాడో ఏమో" అని శృతి అంటే, "రోహిణిని వెతుకుతూ ఉన్నాడేమో" అని మీనా అంటుంది. "బార్లో కూర్చుని మందు తాగుతూ ఉండుంటాడు" అని బాలు అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.